సెట్ చేస్తా, మొత్తం సెట్ చేస్తా. భవి, ఏంటమ్మా ఇవన్నీ? ఎవరి కోసం? నా కోసం. నాకు ఎందుకు ఇష్టం అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోకి రావడం. అమ్మమ్మ నా కోసం అన్ని చేసి పెడతాయి. గుమ్మడికాయ ఒడియాలు, పొట్టొడియాలు, చల్లమిరపకాయలు. నాకు ఏమి ఇష్టం అంటే అది చేస్తుంది. పప్పులోకి నంచుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఇవన్నీ నీకోసమేనా? తింటావా? తింటా. ఇవన్నీ తయారు చేసినవి అన్నమాట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా చాలా హ్యాపీగా, హెల్తీగా, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సమ్మర్ వచ్చేసింది కదండి. ఇంకా ఇంట్లో అన్ని రకాల వడియాలు అయితే మా అమ్మ తయారు చేస్తున్నారు. అండ్ అలాగే ఆవకాయలు, మాకాయలు, పచ్చళ్ళు ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉన్నారనమాట. ప్రస్తుతానికైతే డాబా పైన రకరకాల వడియాలన్నీ ఉన్నాయి. సో వాటిని తీయడానికైతే వెళ్తున్నాము. సో నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా బాబాయ్ వాళ్ళది ఒక గృహప్రవేశం ఫంక్షన్ ఉందనమాట. సో దానికోసమని అయితే వెళ్ళాను. సో అదేంటి అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ ప్రజెంట్ అయితే డాబా పైన మా అమ్మ వడియాలు పెట్టారు. అవి ఏంటంటే పిండొడియాలు. సో ఇప్పుడు తీస్తున్న కవర్ అంతా కూడా పూర్తిగా ఎండిపోయినాయి అనమాట. సో అందుకని చెప్పి ఒక్కొక్కటి వడియాలన్నీ కవర్ నుంచి తీసేస్తూ ఉన్నారు. భవిష్ కూడా చాలా యాక్టివ్గా అయితే పార్టిసిపేట్ చేస్తున్నాడు. చక్కగా తను కూడా అన్ని వడియాలు అన్నీ తీస్తున్నాడు అనమాట. ఒకప్పుడైతే ఏదైనా పట్టుకోవాలి అంటే అస్సలు ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. నేనేం ముట్టుకోను అనేవాడు. బట్ ఇప్పుడు అలా కాదు. కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ అన్ని రకాలు టచ్ చేయడం కానీ, లేకపోతే తను కూడా ఒక్కొక్క పనిలో ఇన్వాల్వ్ అవ్వడం కానీ చాలా పెరిగింది. అండ్ చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. నాకైతే నా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి. మా చిన్నప్పుడు మా నాన్నమ్మ గారు వాళ్ళు వడియాలు అవన్నీ పెట్టినప్పుడు మేము కూడా ఇలాగే చేసేవాళ్ళం అనమాట. ఇలా వడియాలు పెడుతూ ఉన్నప్పుడు భలేగా అనిపిస్తుంది ఫీల్. నాకైతే పొద్దున్నే నిద్ర లేచేటప్పటికి మా అమ్మ వడియాల పిండి అంతా రెడీ చేసి ఉంచిద్ది అనమాట. డాబా మీదకి వెళ్ళి వడియాలు పెట్టి రావడం అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఇవైతే ఆల్రెడీ ఎండిపోయినాయి కదా. అండ్ మా అమ్మకి రైట్ సైడ్ ఉన్నాయి చూడండి, అవైతే ఇంకా చాలా పచ్చిగా ఉన్నాయన్నమాట. ఈరోజే పెట్టింది వడియాలు. సో ఎక్కువ కావాల్సి వస్తాయి కదా, ఒకసారి చేసేసి పెట్టేసుకుంటాము. సంవత్సరం అంతటికి అవే వాడుకుంటాం కాబట్టి ఉన్న ఈ కొన్ని రోజుల్లోనే, ఈ సమ్మర్లో ఉన్న అన్ని రోజులు ఆల్మోస్ట్ అమ్మ వడియాలు ఏవో ఒకటి పెడుతూనే ఉంటారనమాట. ఇవి ఇంకా చాలా ఇంకా వెట్టగా ఉన్నాయన్నమాట. ఇంకా అసలు డ్రై అవ్వలేదు, చాలా వెట్టగా ఉన్నాయి. బట్ ఈ వడియాల్ని ఇలా తడి పొడిగా ఉన్నప్పుడు తింటే భలే అనిపిస్తుంది. నేనైతే చిన్నప్పుడు డాబా మీదకి వెళ్ళి వడియాలు ఎండినయా లేదా చూసి రమ్మని చెప్పి మా అమ్మ పంపిస్తూ ఉంటే, ఏదైనా అంటే పక్షులు కూడా వస్తూ ఉంటాయి కదా, సో మధ్య మధ్యలో వెళ్ళి చూసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. అలా పైకి వెళ్ళి 4 వడియాలు తినేసి మళ్ళీ రావడం భలే సరదాగా అనిపిస్తుంది. అండ్ ఫైనల్గా భవిష్ అయితే మా అమ్మకి సాయం చేసి అమ్మమ్మ మనోడు ఇద్దరు కలిపి అలా వడియాలన్నీ తీసి దగ్గర పెట్టేసుకున్నారు. అండ్ ఇదిగోండి ఈ వడియాలని ఎప్పుడు డ్రై అవుతాయమ్మా అని చెప్పి అలా అడుగుతూ పక్కన కూర్చొని ఉన్నాడు అనమాట భవిష్. ఇక ఇవన్నీ కూడా గుమ్మడొడియాలు అండ్ అలాగే పొట్టొడియాలు. ఇవి ఆల్మోస్ట్ అంతా కూడా డ్రై అయిపోయినాయి అనమాట. ఆల్మోస్ట్ ఇవి డ్రై అవ్వడానికి బాగా ఎక్కువ ఎండలు ఉంటే కనుక ఒక 3-4 డేస్లో అయిపోతాయి. కొంచెం ఎండ తక్కువగా ఉంటే ఇంకో 2-3-4 డేస్ ఎక్కువగా ఉంచుకోవడం వల్ల ఏంటంటే త్వరగా పాడవకుండా ఉంటాయి అనమాట. ఇవి కంప్లీట్ డ్రై అయిపోయినాయి. ఇంకా బాక్సుల్లో పెట్టి స్టోర్ చేసేసుకోవడమే. ఈ గుమ్మడొడియాలు అంటే భవిష్కి చాలా ఇష్టం. అండ్ ఈ గుమ్మడొడియాలు పొట్టొడియాలు రెండు కూడా మినపప్పుతో చేస్తారు కాబట్టి చాలా హెల్తీగా ఉంటాయి. అండ్ అలాగే చాలా బలం కూడా, తింటే చాలా మంచిది హెల్త్కి. కాకపోతే చాలా పని అండి. ఎంత పని ఉన్నదో నేను అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. అవును, నీకు ఏ వడియాలంటే ఇష్టం రా? గుమ్మడికాయ వడియాలు, ఈ వడియాలు. అవునా, పిండొడియాలు, గుమ్మడికాయ వడియాలు ఇష్టమా? చల్లమిరపకాయలు చూసారా చల్లమిరపకాయ ఎలా ఉందో? ఫ్రై చేస్తే ఎలా ఉండకుండా ఫ్రైగా ఉంటది, క్రిస్పీగా ఉంటుందా? క్రిస్పీగా, కారంగా ఉంటది. ఈ రెండు చల్లమిరపకాయ, 2 టైప్స్ ఆఫ్ చల్లమిరపకాయలు అన్న.
ఈ వడియాలు చల్లమిరపకాయలు ఇలాంటివన్నీ తినడానికి ఎంత టేస్టీగా ఉంటాయో దాని వెనక శ్రమ కూడా అంతే ఎక్కువ ఉంటుందండి. చాలా లాంగ్ ప్రాసెస్లు ఉంటాయి, చాలా డేస్ కష్టం ఉంటుంది. అండ్ ఈ చల్లమిరపకాయలు అయితే ఒక 5-6 టైమ్స్ ఇలాగే మజ్జిగలో నానబెట్టుకొని మళ్ళీ ఎండబెట్టుకోవడం, ఎండిన తర్వాత మళ్ళీ మజ్జిగలో నానబెట్టుకోవడం, ఇలా ఒక 5-6 టైమ్స్ రిపీటెడ్గా ప్రాసెస్ చేస్తే మనకి చాలా టేస్టీగా ఉండే కమ్మనైన చల్లమిరపకాయలు రెడీ అవుతాయి. అండ్ అలాగే గుమ్మడొడియాలు కూడా అంతే, చాలా కష్టమైన పని అండి. బట్ టేస్ట్ హెల్త్ విషయంలోనూ చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే వీడియోస్ కొన్ని రికార్డ్ చేశాను మా అమ్మ తయారు చేస్తున్నవి. అప్కమింగ్లో నేనైతే పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా ఎండలు ఉన్నాయి కాబట్టి ఇఫ్ పాసిబుల్ అయితే కనుక మీరు కూడా పెట్టుకోండి. అండ్ ఇవైతే ఇంకా ఎండలేదు కాబట్టి ఒక క్లాత్ కప్పేసి చుట్టూరా చీమలు రాకుండా కూడా లక్ష్మణ్ రేఖ గీసేసి అలా ఉంచేస్తున్నాం అనమాట డాబా మీదనే. సెట్ చేస్తాం, మొత్తం సెట్ చేస్తా వరకు మేము ఇలా పని చేస్తూనే ఉన్నాం. ఇదే ఈ ఫుల్ వీడియో. పిండి వడియాలని కప్పేసాం కదా, అక్కడ పక్కన పెట్టాం. ఓకే, ఇంకేం చేసావమ్మా? ఇలా చిన్న చిన్నగా ఇందాక బాల్స్ లో ఉన్నాయి కదా, అవి ఇంకా డ్రై అవ్వలేదని పైన కవర్ చేస్తావా? పైన కవర్ చేస్తాం. తర్వాత చల్లమిరపకాయ అక్కడ ఉండాలి. మొత్తం అంతా క్లాత్ నుంచి చల్లమిరపకాయ తీసేసి ఈ ప్యాకెట్ లో వేసాం, పెరుగు ప్యాకెట్. అంతేనా? తర్వాత ఆ క్లాత్ ని ఇక్కడ నుంచి ఇక్కడ వేసాం. ఓకే ఓకే, డన్. అంతే. బై బై. బై బై వీడియో. సీ యు నెక్స్ట్ టైం. మళ్ళా వేరే వీడియోలో చూద్దు గాని మా వీడియోస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ కూడా నొక్కండి. అండ్ ఇదైతే నెక్స్ట్ డే వీడియో అండి. ఈరోజైతే మా బాబాయ్ వాళ్ళ గృహప్రవేశం. సో అందుకని నేను నా ఓన్గా తయారు చేసుకున్న బ్యాంగిల్స్ అండ్ అలాగే హెయిర్ క్లిప్, ఒక రబ్బర్ బ్యాండ్ మ్యాచింగ్ అనమాట. శారీ పింక్ కలర్ కాబట్టి సో పింక్ కలర్ హెయిర్ క్లిప్, పింక్ కలర్ రబ్బర్ బ్యాండ్ అండ్ అలాగే ఒక శారీ పిన్ అనమాట. ఇది కూడా పింక్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. సో ఇవన్నీ తెచ్చుకున్నా నాతో పాటు. నేనైతే చాలా సింపుల్గానే రెడీ అవుతాను, ఓవర్గా అయితే మేకప్ వేసుకోను, చాలా క్యాజువల్గా వెళ్తాను అనమాట. బ్యాంగిల్స్ కూడా హెవీగా కాకుండా నార్మల్ సింపుల్గా ఒక 3 బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే సమ్మర్ కదా, ఎక్కువ ఊరికనే వేసేసుకున్న కన్వీనియంట్ ఉండదు. అది కూడా గృహప్రవేశం కాబట్టి మనకి ఏసీ ఫంక్షన్ హాల్లో ఉండదు కదా. సో అందుకని మినిమలిస్టిక్గానే రెడీ అవుతున్నాను. అండ్ సింపుల్గా నేనైతే ఇలా డైమండ్ నెక్లెస్ పెట్టేసుకున్నాను. అండ్ అలాగే ఒక లాంగ్ నల్లపూసలు అయితే వేసుకున్నాను అనమాట. సో ఇదనమాట కంప్లీట్గా నేనైతే రెడీ అయిపోయాను. అండ్ అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే గులాబీ పూలు 3-4 రకాల మొక్కలు ఉన్నాయన్నమాట. సో ఈ రోజు అయితే చాలా పూలు పూచినాయి, రెడ్ కలర్ అండ్ అలాగే పింక్ కలర్. సో ఇన్ని పూలు పూచినాయి కదా, సో నేనైతే గులాబీ పూలే పెట్టుకొని వెళ్దాం అనుకుంటున్నా. సో పింక్ కలర్ శారీ కాబట్టి చక్కగా నా శారీకి మ్యాచ్ అయిపోయి ఒక మంచి పింక్ కలర్ ఫ్లవర్ ఒకటి నేను పెట్టుకొని వెళ్తున్నాను. ఇక రెడీ అయిపోయాను కదా, ఇంకా అక్కడి నుంచి నేనైతే గృహప్రవేశం జరిగే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాను. టోటల్ షాప్ అంతాను మా బాబాయ్ వాళ్ళ షాప్ కట్టుకొని దానికి గృహప్రవేశం అయితే చేసుకున్నారు. అండ్ ఆ తర్వాత అయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారనమాట. అక్కడ తర్వాత అయిపోయిన తర్వాత బంతి భోజనాలు పెట్టారు. ఈ కాలంలో చాలా చాలా రేర్గా చూస్తూ ఉంటాం బంతి భోజనాలు, బట్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. కానీ అవన్నీ క్లిప్పింగ్స్ ఏమి యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మార్నింగ్ గృహప్రవేశం స్టార్ట్ అయింది అండ్ ఆఫ్టర్నూన్ కదా భోజనాలు. అండ్ ఇక్కడ ఉండేటప్పటికి చాలా వేడి అనిపించేసి ఎక్కువ టైర్డ్గా అనిపించేసింది అనమాట. అందుకని ఏ క్లిప్పింగ్స్ నేను యాడ్ చేయలేదు. అండ్ ఇక్కడైతే మా అత్తయ్య పాలు పొంగించి పార్వణం అయితే చేస్తున్నారనమాట.
భవిష్ అయితే అస్సలు నన్ను పట్టించుకోవట్లేదు, హ్యాపీగా అలా ఆడుకుంటూ తిరిగేస్తున్నాడు. అండ్ కాసేపు అయిన తర్వాత మా హస్బెండ్కి కూడా బాగా బోర్ కొడుతుందంట, అందుకని అలాగే కూర్చున్నారు ఫోన్ పట్టుకొని. సో అక్కడి నుంచి అయితే ఇంకా ఎండకి కొంచెం రిలాక్సేషన్ కావాలి అనిపించి అలా సరదాగా నేను మా హస్బెండ్ అలా బయటికైతే వెళ్ళొచ్చాము. ఇక్కడ పాలకొల్లులో పెద్ద గోపురం దగ్గర ఫ్రూట్ మిక్సర్ అమ్ముతారనమాట. చాలా టేస్టీగా అనిపిస్తుంది, నాకు చాలా ఇష్టం. సో అందుకని టైం దొరికింది కదా అని మేము వెళ్ళి ఒక ఫ్రూట్ మిక్సర్ అయితే తాగేసి వచ్చేసాము. సో బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా పెద్ద గోపురం, దానికి సంబంధించి ఒక మంచి వీడియో అయితే మన ఛానల్లో రాబోతుంది. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.